తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఈరోజు తారీఖు చూసుకున్నట్లయితే 4/4/2026 మనకైతే రైతు భరోసా నిధులైతే ప్రభుత్వం విడుదల చేయడం జరిగిందనమాట. ఇక్కడ నిధుల విషయంలో వచ్చేసి ఎకరం నుంచి పై వాళ్ళు ఎవరైతే ఉన్నారో రైతులు, అంటే మొన్న 2 ఎకరాలుండి 6,000 పడ్డవాళ్ళు, 3 ఎకరాలుండి కేవలం 6,000 పడి, ఇలా 5 ఎకరాలున్న 6,000 పడి, అంటే వాళ్ళ పేరు మీద ఎన్ని ఎకరాల పొలం ఉన్నా సరే కేవలం 6,000 రూపాయల డబ్బులు పడ్డాయి అనమాట. అయితే ఇలా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరి కోసం అయితే ప్రభుత్వం అయితే ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చిందనమాట. రైతు భరోసా నిధులు అంటే రెండో విడత రైతు భరోసా నిధులు ప్రభుత్వం అయితే ఈరోజైతే అందరి ఖాతాల్లోకి అయితే విడుదల చేయడం జరుగుతుంది. మొత్తం 31 జిల్లాల్లో ఉన్న రైతులందరికైతే ఈరోజు వాళ్ళ ఖాతాల్లో డబ్బులు అయితే పడబోతున్నాయి అనమాట. ఈరోజు ఎవరెవరికి డబ్బులు పడబోతున్నాయి, ఏ ఏ జిల్లాల వారికి ముందుగా పడబోతున్నాయి అనే దాని గురించి నేను స్పష్టంగా మీ అందరికైతే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మీరు చేయవలసిన ఏం లేదు, వీడియో కింద తప్పకుండా ఒకసారి అయితే కామెంట్ చేయండి. మీరు ఏమని కామెంట్ చేస్తారంటే మీ పేరు మీద ఎన్ని ఎకరాల పొలం ఉంది, మీకు మొన్న కేవలం 6,000 పడ్డాయా, లేకపోతే మొత్తం అమౌంట్ మీకు క్లియర్ అయిందా. కొంతమందికి కూడా ఏమైందంటే అరెకరం ఉన్న వాళ్ళకు కూడా సరిగా పూర్తిగా డబ్బులు పడలేదన్నమాట. సో అయితే ఇలా ఎవరైనా ఉన్నారా, అసలు ఏంటి అనే వాళ్ళు ఉంటే ఒకసారి అయితే మీరు తప్పకుండా కామెంట్ చేయండి. మనం లేట్ చేయకుండా ముందుగా నేను ఈ వీడియోలో చూపిస్తాను మీకు. ముందు ఈరోజు ప్రభుత్వం ఏ ఏ జిల్లాలకు విడుదల చేస్తుంది, ముందుగా ఏ జిల్లాల వరకు డబ్బులు పడుతున్నాయి అనే దాని గురించి నేను క్లియర్గా స్పష్టంగా అయితే మీకైతే వీడియోలో చెప్పబోతున్నాను. తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి. అందరూ అయితే కింద కామెంట్ చేయండి, పైన లైక్ సింబల్ ఉంటుంది, అందరూ లైక్ కూడా అయితే కొట్టేయండి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం ప్రభుత్వం ఏం చేసింది, మొత్తం 9,000 కోట్లు మనకైతే విడుదల చేస్తుందన్నమాట. అయితే మొన్న వచ్చేసి 4,500 కోట్లు వచ్చేసి మనకైతే మార్చిలో, మిగతా 4,500 కోట్లు వచ్చేసి మనకైతే ఏప్రిల్లో విడుదల చేస్తామని చెప్పేసి చెప్పిందనమాట. అయితే మార్చిలో ఏవైతే 4,500 కోట్లు ఉన్నాయో ఫస్ట్ విడతలో వచ్చేసి 2,700 కోట్లు మాత్రమే విడుదల చేసిందనమాట. అది కూడా ప్రభుత్వం ఎలా అంటే వాళ్ళ పేరు మీద ఎన్ని ఎకరాల పొలం ఉన్నా సరే అందరికీ తలా 6,000 విడుదల చేయాలని చెప్పేసి తలా 6,000 రూపాయలు అయితే డబ్బులు విడుదల చేసింది. ఇలా 6,000 రూపాయలు డబ్బులు విడుదల చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికైతే వచ్చేసి మనకి 2,700 కోట్లు అయితే విడుదల చేసింది అనమాట. మిగతా ఏవైతే డబ్బులు ఉన్నాయో మిగతా డబ్బులు వచ్చేసి ఏమని చెప్పిందంటే మొత్తం మిగతా ఏవైతే ఈ 4,500 కోట్లు ప్లస్ ఈ 2,700 కోట్లు మొత్తం ఈ అమౌంట్ ఉందో మొత్తం 60 లక్షల మంది రైతుల ఖాతాల్లో వచ్చేసి, ఓకేనా, 60 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఏప్రిల్ 15 నుంచి మనకైతే కిందికి 15వ తారీఖు లోపు అందరికైతే డబ్బులు అయితే విడుదల చేస్తాను అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించుకుందనమాట. అయితే ఇక్కడ మొత్తం అలానే ఇంకొకటి కూడా ఏం చేశారంటే మనకు ఆల్రెడీ ఇంతకుముందు ఏమని చెప్పారు, ఫిబ్రవరి 28 లోపు ఎవరైనా సరే కొత్త పట్టాదారులు ఉంటే ఒకసారి ఖచ్చితంగా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోండి. దగ్గరున్న రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఆధార్ కార్డు, అలానే మీ యొక్క బ్యాంక్ పాస్బుక్ నెంబరు, అంటే పాస్బుక్, అలానే మీ యొక్క పట్టా బుక్ తీసుకొని మీరు పోయి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మీకు రైతు భరోసా నిధులు అయితే విడుదల చేస్తామని చెప్పేసి చెప్పిందనమాట. అయితే ఇలా ఎవరైతే మళ్ళీ కొత్తగా చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారంట, 62,000 మంది ఉన్నారట. ఈ 62,000 మందికి కూడా ప్రభుత్వం అయితే ఇప్పుడు డబ్బులు మళ్ళీ విడుదల చేస్తుందన్నమాట. అయితే వాళ్ళకి ఏమని చెప్తుందంటే ప్రభుత్వం, ఇప్పుడు మళ్ళీ మీ అందరికి డబ్బులు విడుదల చేస్తున్నాం కాబట్టి మీ ఖాతాలో ఖచ్చితంగా డబ్బులు పడతాయి. డబ్బులు పడ్డ తర్వాత మీరు తప్పకుండా నాకు కూడా కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సరే ఇక్కడ 5 ఎకరాలు 10 ఎకరాల లోపు వారు డబ్బులు పడని వాళ్ళు ఉంటే మీరు ఏం వరి కానవసరం లేదు. మీకు ఈరోజు రేపట్లో ఖచ్చితంగా మీ ఖాతాల్లో డబ్బులు అయితే జమ అవుతున్నాయి. డబ్బులు జమ అయిన వెంటనే తప్పకుండా నాకు వీడియో కింద కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. 6,000 చొప్పున మనకైతే తొలి విడతలో అయితే వచ్చాయి అమౌంట్. మిగతాయి వచ్చేసి మనకైతే ఇప్పుడు ఈ విడతలో, ఈ రెండో విడతలో మిగతాయి అయితే మనకైతే వస్తున్నాయి అన్నమాట. మొత్తం ఇక్కడ చూసుకోండి, 70 లక్షల మంది రైతుల ఖాతాలకైతే మళ్ళీ మనకైతే ప్రభుత్వం అయితే డబ్బులు అందజేస్తుంది. కాబట్టి ఈరోజు రేపు ఎల్లుండిలోపు మీ అందరి ఖాతాల్లో అమౌంట్ అయితే క్లియర్ అవుతుంది. అమౌంట్ విషయంలో మీరు ఏం వరీ కానవసరం లేదు. ఎకరానికి 6,000 చొప్పున విడుదల చేస్తుంది. ఎకరాన్నర ఉంటే మీకు 9,000 పడతాయి. అలానే ఇక్కడ 500 రూపాయలు సాగు భూమి, ఇక్కడ ఎవరైతే సాగు చేసిన వాళ్ళు అంటే వరి పంట వేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి 500 రూపాయలు ఎక్కువ ఇస్తామని చెప్పేసి అనమాట బోనస్. అయితే ఆ బోనస్ డబ్బులు కొంతమందికి పడ్డాయని చెప్పేసి కామెంట్లు పెట్టారు, అంటే కొంచెం అమౌంట్ ఎక్కువ పడదన్న అని చెప్పేసి. ఆ అమౌంట్ అయితే 500 రూపీస్ కనుక మీకు ఏమైనా ఎక్కువ పడితే మాత్రం ఈ బోనస్ డబ్బుల కిందనే అనమాట. ఒకవేళ దాని గురించి కూడా ఏమైనా అప్డేట్ వస్తే నేను మీరు ఒక అప్డేట్ ఇస్తాను. మీరు ఎవరి కానవసరం లేదు. ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం ఇక్కడ 2,700 కోట్లు రిలీజ్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి అని చెప్పేసి మనకైతే మొత్తం క్లియర్గా ఇచ్చారు. కాబట్టి 3,600 కోట్లు మనకైతే అన్నదాతల ఖాతాల్లో అయితే చేరుతున్నాయి అన్నమాట. ఈరోజు మరొక 20 రోజుల్లో వచ్చేసి 2,700 కోట్లు, ఆ తర్వాత 2,700 కోట్లు, మొత్తం మనకైతే ప్రభుత్వం అయితే 4,500 కోట్లు అయితే మనకైతే ఈ ఏప్రిల్లో అయితే క్లియర్ చేస్తుందన్నమాట. ఇంకా అమౌంట్ గురించి ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా అయితే ఒకసారి అయితే కామెంట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికైతే షేర్ చేశారని చెప్పి అనుకుంటున్నాను. అలానే ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నా సరే తప్పకుండా ఒకసారి అయితే వీడియో కింద కామెంట్ చేయండి. ఓకే, మీ అందరికీ ఈ వీడియోలో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.